హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీనియర్ సిటిజన్లకు 45 ఏళ్ళు దాటిన మహిళలందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మన దేశంలోనే రవాణా సాధనాల్లో రైలు చాలా ప్రధానమైనది. అత్యధిక శాతం మంది ప్రజలు వినియోగించుకునేది ఈ రైలుని. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాలు ప్రయాణించాలనుకునే వారికి ఈ రైలు అనేది చాలా అనువుగా ఉంటుంది. అందుకోసం అందరూ ముందస్తు రిజర్వేషన్ కూడా చేయించుకుంటారు. సాధారణంగా చాలామంది ప్రయాణికులు రిజర్వేషన్ చేయించుకునే సమయంలో పై బెర్త్కు బదులుగా లోయర్ బెర్త్ సీట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే రిజర్వేషన్ సమయంలో ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని పొందలేరు. ఎందుకంటే లోయర్ ఎన్ని ఉన్నాయో అప్పర్ కూడా అంతే సంఖ్యలో ఉంటాయి కాబట్టి అందరికీ లోయర్ కావాలంటే కుదరదు. అలాంటి సమయంలో ఎవరైనా వృద్ధులు, గర్భిణీలు ప్రయాణం చేస్తుంటే వారికి తప్పనిసరిగా లోయర్ బెర్త్ అవసరం అవుతుంది. అలాంటి వారి కోసమే భారతీయ రైల్వే కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రైళ్లలో వృద్ధులు, గర్భిణీలకు ప్రత్యేక వెసులుబాట్లను ప్రకటించింది. ఇక సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే అనేక నిబంధనలు రూపొందించింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం లోయర్ బెర్త్లను బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్లను సులభంగా కేటాయించడం గురించి ఐఆర్టీసీ ఇటీవల ఓ ట్వీట్ ద్వారా వివరించింది. లోయర్ బెర్తులు అందుబాటులో ఉన్నప్పుడే వాటిని బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేసింది. ఇక అదే సమయంలో బుకింగ్ సమయంలో రిజర్వేషన్ చాయిస్ బుక్ కింద లోయర్ బెర్త్ కావాలనుకుంటే మీరు లోయర్ బెర్త్ లభిస్తుంది. ఇక మీరు లోయర్ బెర్త్ సదుపాయాన్ని పొందాలనుకుంటే పురుషుడి వయసు 60 సంవత్సరాల కంటే ఎక్కువ, స్త్రీ వయసు 58 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. ఇక ఒక మహిళ గర్భవతి అయితే ఆమెకు లోయర్ బెర్త్లో ప్రాధాన్యత లభిస్తుంది. లోయర్ బెర్త్లో 45 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇక సీనియర్ సిటిజన్లు లేదా మహిళలు లోయర్ బెర్త్ సీట్ను బుకింగ్ కౌంటర్ లేదా రిజర్వేషన్ కార్యాలయం నుంచి మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా గర్భిణీ స్త్రీలు మెడికల్ సర్టిఫికెట్ చూపించవలసి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే వారి సీటు కన్ఫర్మేషన్ అవుతుంది. ఇక అదే సమయంలో ఎవరైనా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు లేదా గర్భిణీలు పై బెర్త్కు టికెట్ పొందినట్లయితే టికెట్ను తనిఖీ చేసే సమయంలో టీటీ అన్బోర్డ్ వారికి దిగువ బెర్త్ను కూడా అందించవచ్చు. రైల్వే నిబంధనల ప్రకారం దిగువ బెర్త్పై ప్రయాణించే ప్రయాణికులు పగటిపూట కూడా పైభాగంలో ఉన్న ప్రయాణికుడికి సీటు ఇవ్వాలి. రైల్వే నియమం ప్రకారం ఇద్దరు ప్రయాణికులు ఆర్ఏసీతో ఇప్పటికే దిగువ బెర్త్లో ప్రయాణిస్తున్నట్లయితే వారు కూడా బెర్త్ ఇవ్వాల్సి ఉంటుంది.